కాకినాడ జిల్లా ఏలూరు జలాశయం దిగున ఉన్న ముంపు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేస్తామని ఎంపీ సానా సతీష్ అన్నారు. ఇక ఏలూరు ఆధునీకరణ ఎప్పటికప్పుడు వాయిదాల పర్వం కొనసాగుతుందని చెప్పారు. ఇక ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారాన్ని కృషి చేస్తున్నామన్నారు. ఇక స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభతో కలిసి ఏలేశ్వరం జలాశయాన్ని పరిశీలించారు. సహాయక చర్యలు చేపట్టి సమర్థవంతంగా పనిచేసిన అధికారులను, సిబ్బందిని ఎంపీ అభినందించారు. టీఎంసీ కెపాసిటీ అంటే ఎంత ఇన్ఫ్లో వస్తుంది, ఎంత అవుట్ఫ్లో వస్తుంది అన్ని చూసాం. అంటే దీనివల్ల ఏమంటే కింద ముంపు ఎక్కువ టీఎంసీ వదిలితే ఎలా ఉంటుంది అనే దాని మీద వివరించే పిఠాపురం కానీ కెర్లంపూడి ఏరియాలు ముంపు గురవుతాయి. ఎక్కువ వాటర్ రావటం వల్ల నిన్న మొన్న చాలా ఎక్కువ వాటర్ వచ్చింది. కానీ జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు కానీ, ఇరిగేషన్ అధికారులు కానీ ఎప్పటికప్పుడు చూసుకుంటా దీన్ని ఎంతవరకు సముద్రంలో వదలాలి, ఎంతవరకు స్టోరేజ్ ఉంచాలని చేసుకుంటా చాలా బాగా మేనేజ్ చేశారు. దీనికి శాశ్వత పరిష్కారం కూడా చూడటానికి కొన్ని సలహాలు ఇచ్చారు. దీని తర్వాత ఇరిగేషన్ అధికారులతో కూర్చుని ఈ ఏలేరు దిగువ ఉన్న గ్రామాలకి ముంపు గురి అవ్వకుండా ఎలాగ మోడిఫికేషన్ ఎలా చేయాలి, ఈ విషయాలన్నీ కూడా అధికారులతో నిర్ణయించి ఒక ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేపడతాం. ఈవేళ ఇంత వాటర్ ఉంది కాబట్టి ఎలా ఉంది పొల్యూషన్, ఈ వాటర్లో ఎలా ఉంది, చాలా సమస్యలు చెప్పారు. ఈ సమస్యలన్నీ కూడా ఎలా సాల్వ్ చేద్దాం అన్న దాని మీద కూడా మేము ఒకసారి ఇరిగేషన్ అధికారులతోనూ, జిల్లా అడ్మినిస్ట్రేషన్తోనూ, కలెక్టర్ గారు కొద్దిగా